హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. టైం చూపిస్తున్నాను ఏంటి, ఫస్ట్ టైం మన వ్లాగ్లో టైం చూపించి మరి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. కరెక్ట్గా టైం 10:30 అయిందనమాట. సో ఇప్పుడు మా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది చూపిస్తాను. మొన్న మీకు షేర్ చేశాను కదా, నాకు కొంచెం నెక్ పెయిన్ వచ్చింది అని చెప్పేసి. సో మార్నింగ్ వరకు కూడా కొంచెం కష్టంగానే ఉన్నిందండి. కాకపోతే మొన్న ఉన్నదానికంటే కొంచెం బెటర్ అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి బ్లౌజెస్ అయితే సెట్ చేస్తూ ఉన్నాము. మార్నింగ్ లేవగానే, అంటే ఎప్పుడు లేస్తే అప్పుడు మిషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. పడుకునేంత వరకు రన్నింగ్లోనే ఉంటుంది. అండ్ మిషన్ నేను మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేస్తాను అనమాట. చెప్పాను కదా, వర్క్స్ అవి కొంచెం మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎక్కువ ఉన్నాయి, చేసుకుంటూ ఉన్నాము. నైట్ హ్యాండ్స్ వరకు వేసి పడుకుంటూ పోయామన్నమాట. అప్పటికే 2 అయిపోయింది. నాకు ఆ నెక్ పెయిన్ వల్ల కొంచెము ట్యాబ్లెట్స్ అవి తీసుకుంటున్నాను కదా, కొంచెం పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అంటే హెడేక్ ఎక్కువ వస్తుంది. అంటే ఫుడ్ తీసుకునేది అంతంత మాత్రము. అంటే మళ్ళీ మంచిగా వండుకొని తినచ్చు కదా, అంటే వండుకునే సిచ్యువేషన్, అంటే నెక్ అసలు చాలా హెవీ పెయిన్ వచ్చిందండి. అందుకని కొంచెం అది బయట టిఫిన్ అది తెచ్చుకుంటే నేను హ్యాపీగా తినలేను. ఇంకా తినాలి కాబట్టి తింటాను, ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. సో ఇంకా జ్యూసెస్ అవి ఏదో ఒకటి తీసుకొని అలా మెయింటైన్ చేశాను ఆ కొన్ని రోజులు. సో ప్రజెంట్ అయితే ఓకే అండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొన్ని మళ్ళీ వీడియోస్ అవి వస్తున్నప్పుడు బాగానే ఉన్నారు కదా అంటారేమో. సో అది కొంచెం ఒక 3-4 డేస్ బ్యాక్ జరిగిందనమాట. సో ప్రజెంట్ అయితే ఓకే, కొంచెం పర్లేదు. కాకపోతే కొంచెం పెయిన్ అయితే అలానే ఉంది. చెప్పాను కదా, అది విటమిన్స్ వాటి ప్రాబ్లం వల్ల. సో ఇంక ఇక్కడ వచ్చేసి పొద్దున్న లేచి ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా. వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో చాలా వరకు ఫినిషింగ్ ఇదంతా కూడా బాగా వస్తుందండి. మిషన్ ఇంకా నాకు తెలిసినంత వరకు నా మిషన్ చాలా టైమ్ రన్ అవుతుంది. 10 అవర్స్ ఖచ్చితంగా రన్ అవుతుంది. అయినా కానీ ఫినిషింగ్ కానీ నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు. సో ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను అనమాట మిషన్ గురించి డీటెయిల్స్ అవి మీకు షేర్ చేయడానికి. సో త్వరలో ఈ వీక్లో నేను మీకు ఖచ్చితంగా కూడా వీడియో అయితే పెట్టేస్తాను. సో ఇంక ఇక్కడ పొద్దున్న లేచి కొంచెం అంతా ఏదో ఫ్రూట్స్ అవి ఏదో తినేసి, ఇంక తర్వాత అయితే టిఫిన్ ఏదో తెచ్చిచ్చారండి సురేష్ గారు. సో గుర్తులేదు. తినేసి ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా మిషన్ మధ్య మధ్యలో ఖచ్చితంగా కూర్చొని ఏదో దానిపాటికి అదైతే వర్క్ చేయదండి. మనం లేస్తూ ఉండాలి, చేసుకుంటూ ఉండాలి. సో అలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో ఉన్నదానికంటే ప్రజెంట్ ఓకే, ఎందుకంటే నాకు వర్క్ బాగా అర్థమైంది కాబట్టి అంత ప్రెజర్ అయితే తీసుకోవట్లేదు. దానివల్ల వర్క్ చేస్తున్నాను. అండ్ మీరు అంటారు హెల్త్ బాగాలేనప్పుడు వర్క్ అవసరమా అని కొంతమంది. కాకపోతే ఒక రెస్పాన్సిబిలిటీ అండి ఇది. నేను తీసుకున్న తర్వాత వాళ్ళకి మ్యారేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చేయలేను, నాకు ఇట్లా ప్రాబ్లం అయింది అంటే, డిజైన్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకున్నారు, అన్నీ మన దగ్గర జరిగిపోయింది. 1 డే మొత్తం వాళ్ళు మనకి టైం కేటాయించుకొని చేసుకొని మళ్ళీ వేరే దగ్గర వెతుక్కోవాలంటే వాళ్ళకి కష్టమే. స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. ఓన్లీ మనం వర్క్స్ మాత్రమే చేస్తున్నాము, స్టిచ్చింగ్ కూడా చేయించుకోవాలి కాబట్టి ప్రాబ్లం అయిపోతుంది. అందుకని సో కొన్ని ఇంకా మనం చెయ్యలేని సిచ్యువేషన్స్లో ఉంటే ఓకే, కానీ నాకు చేయగలిగే వర్కే కాబట్టి నేను కంటిన్యూ చేసుకుంటున్నాను అంతే. అంతకు మించి డబ్బు పిచ్చి అదంతా మళ్ళీ అనుకోవద్దు. సో ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు నేను దాన్ని ఖచ్చితంగా చేయాలి అనుకుంటాను, నాకు వీలున్నంత వరకు. సో ఇంకా మధ్య మధ్యలో చెప్పాను కదా, ఇలాగ చూసుకుంటూ ఉండాలి. సురేష్ గారు అయితే కొంచెం బయటికి వెళ్ళారనమాట. సో తను ఉంటే తనే థ్రెడ్స్ అవి పెట్టడం అదంతా చేస్తూ ఉంటారు. వన్స్ నేను బ్యాక్ నెక్ ఇవన్నీ సెట్ చేసి కలర్స్ అవి సెట్ చేస్తే సరిపోతుంది. ఇద్దరిలో ఎవరో ఒకరు టైం చూసుకొని చేసుకుంటూ ఉంటాం అనమాట. సో నైట్ అయితే ఫ్రంట్ నెక్ ఒక్కటే ఉండింది, అదైతే పెట్టేసిన తర్వాత చూసారు కదా బ్లౌజ్ రెడీ అయిపోయింది అనమాట. సో చాలా బాగుంటుందండి ఈ డిజైన్, మొన్నటి నుంచి చూపిస్తున్నా. సో చాలా బాగా వచ్చింది. సో కంప్లీట్ అయిన తర్వాత సేమ్ మనకి మగ్గం లుక్ లాగే ఉంటుంది. ఇలా చూడడం కంటే కూడా మనము స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే ఆ లుక్ చాలా బాగా తెలుస్తుందండి. చూసారు కదా, ఇది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. అండ్ మధ్యలో మనము పింక్ కలర్ నెట్ అలాగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేను పెళ్ళిళ్ళవి కదండి, మనం ఎక్కువ రిస్క్ చేయకూడదు. నేను ఓన్గా ఒకటి నెట్ ఫ్యాబ్రిక్ మీద ట్రై చేస్తాను. దాని తర్వాత నుంచి ఇంకా ఎవరికైనా కానీ వేసేంత ఉంటుంది. అండ్ మెయిన్లీ ఈ టైం లేనప్పుడు, ఇలాంటి పెళ్ళిళ్ళు ఏదన్నా ఒప్పుకున్నప్పుడు మనం రిస్క్ చేయకూడదండి, అదనమాట. ఇంకా బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. మధ్యలో స్టోన్స్, ఇప్పుడు మగ్గం ఎలాగైతే ఫినిషింగ్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మిడిల్లో సిల్వర్ థ్రెడ్ అనమాట ఇదంతా కూడా. సో ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి సేమ్ మగ్గం లుక్ లాగానే వస్తుంది. ఇప్పుడు శారీలో పింక్ కలర్ ఉందని పింక్ కలర్ ఒకటి యూజ్ చేస్తే లుక్ రాదండి. సో ఎలాగో మగ్గం వర్క్ చేయించుకున్నా మనకి ఎక్కువగా వైట్ స్టోన్సే కదా యూజ్ చేస్తారు ఆ లుక్ కనిపించడానికి. సో మనకి ఆ వైట్ స్టోన్స్ లేవు కాబట్టి థ్రెడ్స్తో యూజ్ చేస్తాము. ఇప్పుడు మీకు చూసిన
చూసినట్లయితే స్టోన్స్ పెట్టినట్టే ఉంటుంది కానీ ఏదోలాగా అనిపించదు అనమాట. ఇదంతా కూడా ముడి వర్క్ లాగా వస్తుంది. మీకు కూడా డిజైన్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసేయండి, స్క్రీన్ మీద ఇస్తాను. ఇప్పుడైతే నేను అమెజాన్లో మరికొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. లాస్ట్ టైం నేను తీసుకున్న కుర్తీస్కి వీటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది తీసుకొని అండ్ చాలా వరకు బాగున్నాయని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్లో అలా మెసేజెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాట్సాప్ నెంబర్ కూడా ఉంది కాబట్టి చాలా మంది అయితే ట్రై చేశారు. క్వాలిటీ బాగుంది అంటేనే బాగుందని చెప్తాను. సో ఈసారి కూడా కొన్ని కుర్తీస్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయండి. అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో నేను ఎప్పుడు కూడా అమెజాన్ లోనే పర్చేస్ చేస్తాను. ఎందుకంటే ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే నా దృష్టిలో అమెజాన్ అండి. సో అందులోనే ట్రై చేస్తూ ఉంటాను. ఎక్స్చేంజ్, రిటర్న్స్ ఇవన్నీ కూడా మనకి బాగుంటాయి అండ్ మెయిన్లీ మనకి ఆఫర్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రజెంట్ కూడా మనకి అమెజాన్ లో సేల్ రన్ అవుతుందండి. సో 16th to 20th ఫిబ్రవరి అంటే రేపే లాస్ట్ అనమాట. ఇందులో మీకు 70% వరకు కూడా టాప్ బ్రాండ్స్ మీద ఆఫ్ అయితే ఉంటుంది. సో దాని వల్ల చాలా వరకు మనము మంచి మంచి బ్రాండెడ్ కుర్తీస్ ఇలాంటి వాటి మీద డిస్కౌంట్ అయితే తీసుకోవచ్చు. మెగా ఫ్యాషన్ డే సేల్ అనమాట. సో 20th వరకే లాస్ట్. సో ప్రయత్నించండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ అన్ని ఇస్తాను అండ్ ప్రజెంట్ నేను వీడియోలో చూపించిన కుర్తీస్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లాస్ట్ లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఫుల్ పిక్చర్, ప్రైస్ మొత్తం కూడా కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ కుర్తీ అండి. ఇది వచ్చేసి చాలా బాగుంది అనమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో నెక్ కానీ ఇవన్నీ కూడా చాలా డీసెంట్ గా వచ్చాయి. యోగపట్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారండి. సో చాలా సాఫ్ట్ మెటీరియల్. ప్రజెంట్ చెప్పాను కదా సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి కంఫర్టబుల్ గా ఉండేవే ట్రై చేస్తూ ఉంటాం, కొంచెం కంఫర్టబుల్ గా ఉండే మెటీరియల్ అనమాట. సో ఇదైతే చాలా బాగుంది. చెప్పాలి అంటే ఒక బాందీ స్టైల్ కుర్తీ లాస్ట్ టైం కూడా చూపించాను, ఇప్పుడు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కూడా మీరు చూసారు కదా చాలా బాగుంది. నెక్ కానీ ఇదంతా నెక్ కొన్నింటికి పైకి ఉంటే మనకి వేసుకున్న లుక్ అనిపించదు, మెయిన్లీ మనకి కూడా కంఫర్ట్ అనిపించదు అనమాట. సో ఇదైతే నెక్ కానీ అంతా చాలా బాగుంది అండ్ బాటమ్ వస్తుంది, దుపట్టా వస్తుంది అండ్ కుర్తీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇక్కడ లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ లేస్ ఎందుకో నాకు అంత అనిపించదు, కొంచెం గుచ్చుకున్నట్లు ఉంటది అనమాట. సో దీన్ని ఫోల్డ్ చేసి కుట్టించుకుంటేనే బెటర్. ఇవి చెప్పేస్తూ ఉంటాను, ఏ తీసుకున్నా కానీ 1000 బిలోలోనే ఉంటాయి కానీ 1100, 1200 ఆ రేంజ్ లో నేను ఎప్పుడు తీసుకోను. బడ్జెట్ లో ఉండాలనే చూస్తాను. సో ఫస్ట్ కుర్తీ అయితే ఇది. దుపట్టా కూడా చూస్తారు కదా రెడ్ కలర్ అనమాట. రెడ్ అంటే కొంచెం పింక్ కూడా మిక్స్ అయిన కలర్ అండి ఇది. సో దుపట్టా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. మీరు చూసినట్లయితే హ్యాపీగా ఇలాంటి దుపట్టాస్ ఎవరికైనా ఇష్టం ఉంటాయి అమ్మాయిలు అన్న తర్వాత. సో సైజెస్ కూడా ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నేనైతే ఈ కలర్ నచ్చింది తీసుకున్నాను, మీకు నచ్చిందైతే మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే నా దగ్గర కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను, అవి చూపిస్తాను. సో ఒక ఐలైనర్ తీసుకున్నానండి, చూసారు కదా. సో నేను ఎక్కువగా కాటుక ఇవన్నీ వాడను కానీ ఐలైనర్ ఎప్పుడైనా కొంచెం సారీస్ కట్టుకున్నప్పుడు ఏదైనా కొంచెం డిఫరెంట్ గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఐలైనర్ యూజ్ చేస్తాను. సో లవ్ కేక్ కూడా జస్ట్ లైట్ గా వింగ్ లాగా తీయడానికి ఎక్కువ యూజ్ చేయను మేకప్. లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ట్రై చేయండి. అలాగే నోస్ కోసం అని చెప్పేసి ఈ స్ట్రిప్స్ తీసుకున్నాను. ఇదేంటి అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. చేయొచ్చు. లాస్ట్ టైం కూడా నేను ఒకటి యూజ్ చేస్తే నాకు బాగా అనిపించింది, అందుకని చెప్పి మళ్ళీ తెప్పించుకున్నాను. హిప్ హాప్ అని చెప్పేసి బాగుంటుంది. ఇది ఇక్కడ చిన్ మీద యూజ్ చేసుకోవచ్చు, నోస్ మీద, ఫోర్ హెడ్ మీద. సో మీకు ఎక్కడ యూజ్ చేసుకోవాలనిపిస్తే అక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇందులో వచ్చేసి 12 ఉంటాయి అనమాట. 12 టైమ్స్ మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మంత్లీ వన్స్ వేసుకున్నా కానీ చాలా వరకు యూజ్ ఉంటుంది. సో ట్రై చేయండి. అండ్ అలాగే వీట్ స్ట్రిప్స్ కూడా తీసుకున్నానండి, హ్యాండ్స్ కి హెయిర్ అది రిమూవ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది, కొంచెం అలోవెరా అది ఉండేది. సో అన్ని కూడా అమెజాన్ లోనే పర్చేస్ చేస్తూ ఉంటాను. కొంచెం అన్ని ఒకేసారి అండ్ టైంకి మనం ఇంట్లో ఉండే టైం వేస్ట్ చేసుకోకుండా అండ్ సేల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువలో ఆఫర్స్లో వస్తూ ఉంటాయి కాబట్టి. సో ఇదనమాట. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. హ్యాండ్స్కి అక్కడ రిమూవ్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. అండ్ తర్వాత వచ్చేసి ఒక కాజల్ నేను మమ్మా ఎర్త్ నుంచి తీసుకున్నానండి. మమ్మా ఎర్త్లో నాకు లిప్స్టిక్స్, ఈ కాజల్ చాలా చాలా నచ్చుతాయి. అన్ని ప్రోడక్ట్స్ బాగుంటాయి. ఫేవరెట్ ప్రోడక్ట్స్ అంటే ఇవే అనమాట. సో ఇదైతే ఒకటి తెప్పించుకున్నాను. కాజల్ చాలా బాగుంటుందండి. స్మచ్ ఇదంతా కూడా అండ్ కళ్ళు వాటర్ రావడం కానీ ఇది కూడా ఏముండదు, చాలా బాగుంటుంది. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫైనల్ ఒక కుర్తీ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. ఇదేంటంటే టాప్ ఓన్లీ కుర్తీ అండి, బాటమ్ ఇదేం లేదు. కుర్తీ మాత్రమే ట్రై చేయాలనిపించింది. ఇప్పటికైతే ఇలా ఉంటుంది, చూసారు కదా. సో బ్యాక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, చూసారు కదా. ఇట్లా థ్రెడ్స్ కట్టుకునేలాగా వచ్చారనమాట. నెక్ పైకే ఉంది కానీ కొంచెం హోల్ లాగా అట్లా కనిపిస్తుంది అనమాట మనం టై చేసుకుంటే. సో ఇది కుర్తీ అయితే కాటన్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే.
సో ఇది కుర్తీ చూసారు కదా, మొత్తం కూడా ఎంబ్రాయిడరీ అనమాట, మిర్రర్స్ ఇచ్చేసి చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే. హ్యాండ్ అయితే 3/4 ఇచ్చారు. సో ఇంకా కొంచెం అంబ్రిల్లా కట్ కుర్తీ అనమాట, కుర్తీ టైప్. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు నచ్చితే ట్రై చేయండి. సో ఇవన్నీ అమెజాన్లో నేను పర్చేస్ చేసినవి అయితే. సో మీకు కూడా వీటిలో ఏదైనా నచ్చింది అంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి. అండ్ చెప్పాను కదండి, మెగా ఫ్యాషన్ డే సేల్ అయితే లైవ్లో ఉంది. ఈ రోజు రేపు లాస్ట్ అనమాట. సో పర్చేస్ చేయండి. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ మంచి మంచి బ్రాండ్స్ మీద 70% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఆ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ అయితే ఇంకొక బ్లౌజ్ వర్క్ చేయడానికి అయితే నేను జాయింట్స్ వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది, ఒక బ్లౌజ్ని కంప్లీట్గా రెడీ చేయడానికి చాలా టైం తీసుకుంటుందండి. కొంచెం హెవీ వర్క్ అంటే మనం ఒక 1400-1500 తీసుకుంటున్నాము అంటే సో దాని వెనుక 7 to 8 hours కష్టం ఉంటుంది అనమాట. థ్రెడ్ కటింగ్ చేయడం కానీ 10 hours కూడా ఒక్కోసారి పడుతుందండి. థ్రెడ్ కట్ చేయాలి, ఇలా జాయింట్స్ వేసుకొని ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని, ఫ్రేమ్ అనేది 3 times చేసుకోవాల్సి ఉంటుంది. శారీస్లో క్లాత్స్కి అయితే మనం నార్మల్గా హాఫ్ పట్టులో 1 meter తీసుకుంటే ఓకే, కానీ శారీలో క్లాత్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి అన్నమాట. వాటికి చాలా ఇంకా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. అది చాలామందికి తెలీదు. కంప్యూటర్ వర్క్ అంటే ఏదో 500 నుంచి వచ్చేస్తుందంటే చీప్, అదే ముందులే అనుకుంటారు. కానీ సో చాలా స్ట్రగుల్ ఉంటుంది అనమాట దీని వెనక కూడా. సో ఏదైనా కానీ కష్టపడంది ఏది రాదు అన్నట్లు, కొన్నింట్లో కష్టానికంటే కూడా తక్కువ ప్రతిఫలం ఉంటుంది. సో అలాగా ఇది జాయింట్స్ వేసుకుంటున్నాను అనమాట. శారీలో క్లాత్స్ కాబట్టి అటువైపు అండ్ శారీ క్లాత్ వేస్ట్ అవ్వకుండా హ్యాండ్స్ దగ్గర కూడా వేసుకోవాలి, అప్పుడే సరిపోతుంది. ఇంకా నేను ఆ ఫ్రేమ్ అది అంటే జాయింట్స్ వేస్తూ ఉన్నాను. సురేష్ గారు ఏంటంటే జ్యూస్ తాగదు అని చెప్పేసి క్యారెట్స్ బీట్రూట్స్ అన్నీ కట్ చేశారండి. కట్ చేసి జ్యూస్ చేస్తూ మూత ఓపెన్ చేసి చూసారంట. అంటే ఇప్పుడు నేను మనం చట్నీస్కి అలా వేసుకునేటప్పుడు మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఉంటాం కదా, అదే వేలో మూత ఓపెన్ చేశారంట. మిక్సీలో వాటర్ పోసేసి మిక్సీ స్టార్ట్ అయినాక ఇంకేముంది, మొత్తం రచ్చ అయిపోయింది. ముందే హెల్త్ బాగాలేదు. అయ్యో నేను ఈ జ్యూస్ తాగకపోయినా బాగుండేది, అట్లీస్ట్ నేనే చిన్నగా వచ్చి చేసుకొనున్నా బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇల్లు మొత్తం అయిపోయిందండి. ఆ కిచెన్ మొత్తం కూడా పడిపోయిందనమాట. ఇంక మొత్తం తీసేసి మళ్ళీ తుడుచుకున్నాము. చూసారు కదా, ఇటువైపు కబోర్డ్స్ ఎక్కడ గ్యాప్ లేదు. ఆ రౌండ్ మొత్తం ఆ ఎల్ షేప్ కార్నర్ ఏదైతే ఉందో అది మొత్తం అయిపోయింది. ఇంకా తర్వాత ఒక 1/2 hour ఇద్దరం కలిసి దాన్ని అంతా కూడా క్లీన్ చేసుకున్నాం అనమాట. ఏం చేస్తాం చెప్పండి, కిచెన్ క్లీన్ చేయాలని రాసి పెట్టినట్లుంది. సో ఈరోజు హెల్పర్ కూడా రాలేదు, ఎక్కడ పని అక్కడే ఉంది. సో ఇంకా ఏం చేస్తాం, హెల్త్ బాగాలేనప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా జరిగింది. ఇంకా ఆయనే కొంచెం హెల్ప్ ఉంటుంది కాబట్టి చేస్తూ ఉంటారనమాట ఇలాంటివన్నీ. ఆయన అదంతా పోగొట్టేసి రివర్స్లో నన్ను తిడుతున్నారు. నేను జ్యూసర్ ఉంది కదా, జ్యూసర్ వేసుకునేదాన్ని, నువ్వే చేసావు మధ్యలో అని చెప్పేసి. ఇక్కడ చూడండి, కరెంట్ వచ్చింది. ఇందాక మీకు చూపించినప్పుడు కరెంట్ లేదు కదా, ఇప్పుడు చూడండి ఎంత రచ్చ అయిపోయిందో. ఈ కబోర్డ్స్ లోపలికి కూడా వెళ్ళిపోయిందండి. అదంతా తీసి క్లీన్ చేయాలంటే చాలా కష్టం అనిపించింది. ఇంకా మొత్తం తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకొని మిక్సీ అన్నీ బయట పెట్టేసుకొని క్లీన్ చేసుకున్నాను అనమాట. నేను జ్యూసర్ ఉంది మన దగ్గర, కాకపోతే ఆ జ్యూసర్ది పెద్ద ప్రాసెస్ అండి. ఒకటి బ్యాగ్ ఒకటి పెట్టాలి, ఒక్కొక్కటి దాంట్లో వెయ్యాలి, క్లీనింగ్ ప్రాసెస్, ఇదంతా పెద్ద తలనొప్పి అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు మిక్సీలో వేసేసుకొని వడకట్టేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి నేను అలా చేస్తుంటే ఈరోజు మా సురేష్ గారు వచ్చారనమాట జ్యూస్ చేద్దామని. సో ఇలా అయింది, చూసారు కదా, అన్నీ ఇంకా మొత్తం అయిపోయింది. దగ్గర ఒక 1/2 hour అనమాట. కిచెన్ మొత్తం ఒకేసారి ఇంకెలాగో క్లీన్ అయిపోయిందిలే అని చెప్పేసి అనుకున్నాను. పని అయిపోయిన తర్వాత అవ్వకముందైతే బాగా అంటే నాకు నవ్వొచ్చిందండి. ఆయన మిస్టేక్ చేసేసి రివర్స్లో నన్ను అరుస్తూ ఉన్నారు, నువ్వు చేసావని. సో అలా ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలకైతే ఈ 2 days అత్తయ్య వాళ్ళే ఫుడ్ అది ప్రిపేర్ చేసి పెట్టారండి. ఎందుకంటే హెల్త్ అది బాగాలేదు కదా నాకు కొంచెము. సో ఆఫ్టర్నూన్ అలాగా ఒకరినైతే ఇక్కడ తీసుకొస్తూ ఉన్నాను, ఒకరైతే అక్కడే ఉన్నారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అది అత్తయ్య వాళ్ళే చూసుకున్నారనమాట. సో అలాగా మేనేజ్ చేసుకున్నాను. ఆ 2-3 days ఏదైతే ఉందో చాలా పెయిన్ అనిపించింది. తర్వాత మెల్లిగా తగ్గిపోయింది. సో ఫైనల్గా అంత కష్టపడిన తర్వాత జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం అంత లెమన్ పిండుకుంటున్నాను. సో లెమన్ కూడా మంచిదే కదా కొంచెం తినడానికి. విటమిన్స్ మెయిన్ అండి, విటమిన్ సి కానీ అండ్ ఇలాంటివి ఏమీ నా దగ్గర లేవనిపిస్తుంది. హెయిర్ ఫాల్ అండ్ స్కిన్ కూడా మీరు చూసినట్లయితే అంత హెల్దీగా ఉండదు. సో అందుకని కొంచెం అయినా కేర్ తీసుకుందాము అని చెప్పేసి అనిపిస్తూ ఉంది నాకు. ఇంకా ట్రై చేస్తాను ఖచ్చితంగా, ఒక టైం అనేది కేటాయించుకొని. చేసుకోలేక ఇదంతా కాదండి, కొంచెం ఏంటంటే ఏముందిలే అనే ఒక కేర్లెస్ అనమాట నాకు. సో కొంచెం తాగేసి అండ్ సురేష్ గారు కూడా కొంచెం వేసాను. నెయ్యి అంటున్నాను, ఇది వచ్చేసి
తేనె అండి. ఇది అమ్మ వాళ్ళు తెచ్చారనమాట. మాకు అక్కడ దొరుకుతుంది ఊర్లో. నా కోసం తెచ్చి పెడతా ఉంటారనమాట. సో తేనె అనేది ఎక్కువ రోజులైనా కానీ బాగానే ఉంటుంది కదా. సో బాగుంది. ఇంకొక 2 స్పూన్స్ అయితే కలుపుకున్నాను అనమాట. ఇంకా షుగర్ కానీ ఏం వేయలేదు. లెమన్ అండ్ 2 స్పూన్స్ వచ్చేసి హనీ వేసుకున్నాను. సో ఫైనల్గా ఇదండి జ్యూస్. ఈ జ్యూస్ కోసం ఎంత కష్టపడ్డామో చూశారు కదా. సో ఇలా ఉందన్నమాట మా ఈ కొన్ని రోజులు బిజీ ఉన్నా కానీ నాకు ఎందుకో చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో వర్క్స్ ఇవన్నీ బాగుంటున్నాయి, నీట్గా చేస్తున్నాను అండ్ అదొక ఆనందం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈరోజు 3 డేస్ నుంచి అనుకుంటా ఉన్నానండి ఫిష్ కర్రీ తినాలి. అంటే 3 డేస్ నుంచి కాదు, సారీ, అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళక ముందు నుంచి పండగల్లో తెచ్చుకుందాం అనుకున్నాం. కానీ ఇంకా పిల్లలు ఎవరు లేరు, ఇంకా మేమిద్దరం ఏం తింటాంలే అని తెచ్చుకోలేదు. సో ఫైనల్గా ఈరోజు ఇంకెందుకు అసలు ఈ 3 డేస్ బాగలేక ఫుడ్ అది సరిగ్గా తినక బయట తిన్నానని చెప్పాను కదా, ఇంకా అందుకని చెప్పేసి ఫిషెస్ తెప్పించుకొని ఇంకా ఫిష్ పులుసు పెట్టాను అండ్ అలాగే ఫ్రై కూడా చేసేసుకున్నాను అనమాట. సో ఎక్కువ ప్రాసెస్ అది చూపించలేదు. నెక్ పెయిన్ అన్నావు కదంటే చిన్నగా అలాగే చేసుకున్నానండి, ఎక్కువ లేదు. సురేష్ గారు కటింగ్ అదంతా చేసి ఇచ్చారనమాట. ఇంకా తినాలనిపించింది. టాబ్లెట్స్ అవి వాడటం వల్లనో ఏమో తెలియదు కానీ చేపల పులుసు తినాలని 3 డేస్ నుంచి ఉంది. నిన్నైతే అసలు కదలలేకపోయాను కాబట్టి నేను ఏం చేసుకోలేదు. ఈరోజు కొంచెం బెటర్, ఆఫ్టర్నూన్ అంటే ఇంకా మళ్ళీ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత దాని తర్వాత నుంచి కొంచెం బెటర్గానే అనిపించింది. ఇంకా నాకు కావాలి అనేసరికి అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే ఇంకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది. ఫిష్ కర్రీలో ఫ్రై ఉంటే బాగుంటుంది కదా, ఆ ముక్కల కంటే ఇవి నంచుకుని తింటే చాలా టేస్టీ అనిపిస్తుంది. సో అదైతే మెల్లిగా రెడీ చేసుకున్నాను. 2 అయిపోయింది అప్పటికే. జ్యూస్ అది తాగాను కాబట్టి పెద్దగా ఆకలి అయితే ఏం వేయలేదు. సో ఫిష్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. కొంచెమే అండి, ఎక్కువ తీసుకురాలేదు. కొంచెం ఏం దీన్ని కొంచెం ఉంచేసామన్నమాట. పిల్లలకు కూడా కొంచెం ఫ్రై అది ఫ్రిడ్జ్లో పెట్టాను. సో చేపలు చూసారు కదా, పొద్దున్నే వెళ్తే ఫ్రెష్గా ఉంటాయి. మాకు ఇక్కడ లైవ్ ఫిష్ అది కూడా దొరుకుతుంది. ఈసారి అది తెచ్చుకుంటాను. పొద్దున్నే వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా ఫ్రెష్ ఉంటాయి అనమాట. ఇవేదో కొంచెం విరిగినట్లు అనిపించింది. బాగానే ఉన్నాయి, ఫ్రై అవ్వడం కానీ ఇదంతా కూడా బాగా వచ్చింది. ఫిష్ ఫ్రై కూడా భలే ఉండిద్ది అనమాట. అసలు వేడిగా మనకు నచ్చింది మన చేతులతో మనం వండుకొని తింటే ఆ తృప్తి వేరండి. ఎన్ని ఐటమ్స్ ఎన్ని రోజులు బయట తిన్నా కానీ మనకి నచ్చింది ఏది పచ్చడి చేసుకొని తిన్నా కానీ ఆ తృప్తి వేరేగా ఉంటుంది. అది నాకు చాలా తెలిసి వస్తుంది అనమాట. ప్రజెంట్ ఉన్న బిజీకి కొన్ని టైమ్స్ బయట ఫుడ్ అంటే కర్రీస్ కానీ అవి తెప్పించుకొని తింటున్నాము. అబద్ధాలు ఎందుకు చెప్పాలండి. సో సిచ్యువేషన్ అలా ఉందనమాట. మెయిన్లీ అసలు తినడానికి కూడా టైం లేనంత, అంటే నైట్ టైం మేల్కోవడం వల్ల, నీరసం వల్ల, సో అలా ఉందన్నమాట పరిస్థితి. ఇంకా ఫిష్ కర్రీ అయితే ఇది. సో ఇదండి, హ్యాపీగా తినేసి ఇంకా కొంతసేపు అట్లాగా వర్క్స్ అవి చేసుకుంటూ ఇంకా బిజీ అనమాట. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.